ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఫిర్జాదిగూడలోని తేజస్విని కేస్ కి సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ట్విస్టులన్నీ విన్న తర్వాత ఎన్నో ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు మొదటగా తేజస్విని వివస్త్రగా బయటికి ఎందుకు వచ్చింది? వాళ్ళ తల్లిని లోపల రూమ్ లో ఉంచి గడియ పెట్టి మరి ఒక వివస్త్రగా బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అంటే దీనికి సంబంధించి తల్లి కూతుర్లకు కూడా ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. తేజస్వినికి పీడకలలు వస్తున్నాయి. అందుకే వాళ్ళు ప్లేస్ మారినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ తల్లికి కూతురికి గొడవ జరిగితే ఈ గొడవ నేపథ్యంలోనే తల్లిని రూమ్ లో బంధించి తల్లి నుంచి తప్పించుకోవడానికి అలా వివస్త్రగా బయటికి వచ్చిందా? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దీని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చూద్దాం. తేజస్విని వాళ్ళ తల్లి కూడా ఇద్దరు గత 15 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఫిర్జాదిగూడలోని ఒక ఇంట్లో. అయితే తేజస్విని ఇంతకు ముందు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసేది. తను అక్కడ రిజైన్ చేసి మరి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, తేజస్విని వాళ్ళ అమ్మ వర్కింగ్ కాదు, తిను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చింది. సో వీళ్ళు ఉంటున్న రెంట్ కూడా పర్ డే, అంటే వీళ్ళు హోమ్ స్టే నుంచి ఆన్లైన్ లో బుక్ చేసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళు ఉంటున్న రెంట్ కూడా ఈ హోమ్ స్టేకి పర్ డే 3500 పే చేస్తున్నారు. అంటే నెలకి 1,00,000 రూపాయల వరకు వీళ్ళు పే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అసలు ఇన్కమే లేని వీళ్ళకి ఒక నెలకి 1,00,000 రూపాయలు పెట్టగలిగే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? అదొకటి. అలాగే 15 రోజుల నుంచి కూడా తల్లికి కూతురికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఇలాంటి గొడవల వల్లే కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళుంటుంది అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ తేజస్విని చనిపోయే రోజు ముందు ఆ మధ్యాహ్నం వేళ అజయ్ నన్ను వదిలే అని చెప్పేసి కేకలు వినిపించినట్లుగా కూడా చెప్తున్నారు. వీళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది బ్యాచులర్స్ ఉంటారు. మరి ఈ అజయ్ అనే వ్యక్తి ఎవరు? తేజస్వినికి అజయ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సో ఏమన్నా ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా? అంటే ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా వీళ్ళకి సంబంధించి? లేకపోతే తేజస్విని ఏవైనా లైంగిక వేధింపులకు గురైందా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా అరిచింది, వినిపించింది అని స్థానికులు చెబుతున్న నేపథ్యంలో. అలాగే ఆ అమ్మాయి తేజస్విని ఆ రోజు నైట్ 2:30 ఆ ప్రాంతంలో వాళ్ళ అమ్మని రూమ్ లో బంధించేసి లాక్ చేసేసుకొని సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ డోర్ 10 నిమిషాలు కొట్టిందట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు డోర్ తీయలేదు. ఇంకా అర్ధరాత్రి అంత నైట్ పూట ఎవరైనా డోర్ కొడితే ఏమనుకుంటారు? దొంగలు పడ్డారేమో అనుకుంటారు, దొంగలు వస్తున్నారేమో, ఏదో అంత దబ బాతుంటే ఎవరైనా భయపడతారు కదా. సో తీయలేదు వాళ్ళు. తీయకపోయేసరికి కింద మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాచులర్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోకి వెళ్ళింది. ఆ రూమ్ ఓపెన్ ఉంటే ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయటికి పారిపోయింది. సో ఆ బ్యాచులర్ రూమ్ లో కొంతమంది డే షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఆ రోజు డే షిఫ్ట్ కి వర్క్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు. సో అక్కడి నుంచి బ్యాచులర్ రూమ్ కాబట్టి ఆ గేట్ దగ్గర ఒక నలుగురు ఉన్నారు. ఒక అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. గేట్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలోని అమ్మవారి గుడి దగ్గరికి తేజస్విని పరిగెత్తింది. అతని ముందు, అంటే ఆ అమ్మాయి ముందు ఒక అతను ఉన్నాడు, ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు కదా గేట్ దగ్గర. అతను అమ్మాయిని అలా చూసి భయపడిపోయి, అర్ధరాత్రి 2:30కు ఒక అమ్మాయి వివస్త్రగా ఉందంటే ఎంత భయపడతారు ఎవరైనా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో భయపడిపోయి ఆ అమ్మాయి కంటే ముందు పరిగెత్తాడు. కానీ ఆ అబ్బాయి వేరే డైరెక్షన్ లో పరిగెత్తాడు. తర్వాత ఆ అమ్మాయి గుడికి వెళ్ళింది. గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి అక్కడ అమ్మవారి విగ్రహము, చీర 2 కూడా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ చెరువు ఉంది కదా, చెరువు దగ్గర చీర అక్కడే పడేసి అమ్మవారి విగ్రహాన్ని కౌగిలించుకొని చెరువులో దుంకేసినట్టుగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి బాడీ కనిపించింది, తేలుతూ కనిపించింది. సో ఇది జరిగింది అయితే ఇది. సో ఇక్కడ రేజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే, అసలు ఆ అమ్మాయి ఆ విధంగా బయటికి రావాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ తలుపులు ఎందుకు కొట్టింది? స్థానికులు ఏం చెప్తున్నారు అని అంటే, కొంతమంది చెప్తుంది ఇక్కడికి ఫుడ్ డెలివరీస్ ఎప్పుడు వచ్చేవి, చాలా అంటే డెలివరీ బాయ్స్ ఎక్కువగా రావడం సెకండ్ ఫ్లోర్ కి. అలాగే ఇక్కడ ఏమైనా
అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరిగాయా? మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము భయపడ్డాము. మేము ఆ ఇంటి ఓనర్‌కి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆయన ఏదో అగ్రీమెంట్ ఉంది 1 ఇయర్‌ది. అది అయిపోయినాక నేను సెట్ చేస్తాను అని మాట్లాడారు. బట్ దాని తర్వాత మళ్ళీ ఇలాంటివే జరుగుతున్నాయి. సో మాకు భయమేస్తుంది అని అక్కడున్న స్థానికులు మాట్లాడుతున్న మాటలివి. సో నిజంగానే ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు లాంటివి సెకండ్ ఫ్లోర్‌లో జరిగాయా? లేకపోతే ఈ అమ్మాయి అంత భయపడి హెల్ప్ కావాలని ఎవరైనా సరే అలా డోర్ కొట్టడమైనా అలా పిలుస్తూ ఉంటారు. అసలు ఆ అమ్మాయి డోర్ ఎందుకు కొట్టింది? ఆ అమ్మాయికి ఏ విధమైన హెల్ప్ కావాలనుకుంది? అసలు ఆ అమ్మాయి ఏమనుకుంది? ఎందుకు అలా బయటికొచ్చేసింది? అసలు ఈ అజయ్ అనే పర్సన్ ఎవరు? అసలు అతనికి, అజయ్‌కి, తేజస్వినికి ఉన్న రిలేషన్ ఏంటి? మరి ఆ అమ్మాయి ఏదైనా వేధింపులకి గురైందా? లేకపోతే తల్లి వేధింపుల వల్లే ఇదంతా కూడా జరిగిందా? ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట కూడా ఆవిడ సొంత తల్లి కాదు అని చెప్పేసి. ఆవిడకు దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని స్థానికులు అడుగుతుంటే కూడా చాలా రూడ్‌గా ఆన్సర్ ఇస్తుందట ఆవిడ. ఏ తల్లైనా సరే కూతురు అలా చనిపోతే గుక్కబట్టి ఏడుస్తుంది. సరే గొడవలున్నా ఏమున్నాయి అన్ని పక్కన పెడితే కన్న పేగు కాబట్టి ఏడుస్తుంది. కానీ ఆవిడ దానికి భిన్నంగా బిహేవ్ చేస్తుందట. మరి సొంత తల్లి కాదు అని స్థానికులు చెబుతున్న మాట. ఇంకొకటి కూడా ఏంటి అనంటే ఈ అమ్మాయి ఇలా బయటికి రావటాన్ని, ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి పీడకలలు వస్తున్నాయి, కళ్ళలో రక్తం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సినారియో చూస్తుంటే వాళ్ళ అమ్మకి ఏమైనా చేతబడి లాంటివి తెలుసా? అక్కడ అలాంటివి ఏమైనా జరిగుంటాయా? ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ దేని మీద అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. మరి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అమ్మకి ఏమైనా నిజాలు తెలుసుంటాయా? కావాలని ఏమైనా చెప్పట్లేదా? అసలు ఏం జరుగుతోంది? వాళ్ళ అమ్మకు కూడా కారణం అనేది తెలుసా తెలీదా? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. సో దీని మీద అయితే ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. తేజస్విని ఆ విధంగా అసలు బయటికి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, అలాగే అంటే ఏమైనా లైంగిక దాడికి ఎవరైనా పాల్పడ్డారా, లేకపోతే తనే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ అడిగింది కదా, డోర్ బద్దలు కొట్టింది కదా, డోర్ కొడుతూ ఉంది. సో తను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసిందా? స్థానికుల నుంచి ఎవరి నుంచైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసిందా? 2:30 ప్రాంతంలో అని అంటే కాలనీలో ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. ఆ కింద ఉన్న అబ్బాయిలు కూడా మేబీ వాళ్ళు బ్యాచులర్స్ కాబట్టి వాళ్ళు లేట్ గా పడుకోవడం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా చాలా భయపడిపోయామని పోలీసులకు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరి అసలు ఎందుకు తేజస్విని అలా వాళ్ళ అమ్మని లాక్ చేసి మరి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బయటికి వచ్చి డోర్ కొట్టి కింద వాళ్ళని అలా ఎందుకు డోర్ కొట్టడం జరిగింది? అసలు ఎందుకు అలా వెళ్ళిపోయి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మరి కౌగిలించుకొని నదిలో దూకేయడం జరిగింది? దీని మీద అయితే రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అసలు మీరేమనుకుంటున్నారు? ఇందులో ఎలాంటి కోణం దాగుందని మీరు అనుకుంటున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి.